మానవుడు తన ఆకలి తీర్చుకోవటం కోసమో, వ్యవసాయాన్ని సులభతరం చేయటం కోసమో ప్రారంభించిన పాడి పశువుల పెంపకం అనేది అప్పుడెప్పుడో పాడిగా మారింది. కొన్నాళ్ళకది పాడి పరిశ్రమగా రూపాంతరం చెందింది. ఆ రూపాంతరం నేడు వాటి ప్రాణాలను హరించే స్థాయికి చేరుకోబోతుంది. వాటి జన్యు సామర్థ్యం, సమతుల్యత, గేదెల, ఆవుల ఆరోగ్యాలను పక్కన పెట్టి ఎంత పెడుతున్నాం, ఎంతొస్తుంది అనే దురాలోచనలతో వినాశనం వైపు పరుగుడు పెడుతున్నాము. అలాంటి కోవకు చెందిందే ఇవాల్టి కేసు. 12 ఈతలు ఈనడానికి కూడా ఇంకా కట్టించాల్సిన అవసరం ఏంటి? వార్ధక్యంలో 12వసారి ఈనలేకపోయిన ఆవుకి షాఫర్స్ పద్ధతిలో అడ్డం తిరిగిన బిడ్డను, గర్భాన్ని సరిచేసి సుమారు 2 గంటల నిడివితో ఇష్టకష్టాలతో దూడను బయటికి తీసి తల్లి ఆవు ప్రాణాలను కాపాడగలిగాము. శుక్రవారం పేయి దూడ పుట్టిందని రైతు ఆనందపడుతుండగా మరలా కట్టించొద్దని రైతును వారించాను. అయితే రైతన్నలు ఇక్కడ గమనించాలి. వయస్సు నిజంగానే ఒక సమస్య. ఈనటానికి వయసుకి సంబంధం ఏంటి? నిజంగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ గేదెలు లేదా ఆవుల్లో యుట్రైన్ టోనిసిటీ తగ్గటం, పెల్విక్ లెగ్మెంట్స్, గర్భాశయ ముఖద్వారం కండరాల ఎలాస్టిసిటీ తగ్గటం, పెద్ద దూడ సైజుల్ని ఇచ్చే స్థాయికి రావటం మొదలైన ఇతరత్రా కారణాల దృష్ట్యా ఎక్కువ ఈతల తర్వాత ఇలాంటి పరిస్థితులు సంభవిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి తల్లి ప్రాణాలకు, బిడ్డ ప్రాణాలు కూడా కోల్పోవలసి వస్తుంది. అయితే రైతులకి విజ్ఞప్తి చేయదలుచుకుంది ఏంటంటే, మీ ఇంట్లో ఉన్న ఆవు లేదా గేదె 10కి మించి ఈతలు తినట్లయితే మీరు ఈనేటప్పుడు దానిని చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఈనేటప్పుడు ఎక్కువసేపు నొప్పులు పడుతూ ఉన్నా, విపరీతంగా ముక్కుతూ బిడ్డ బయటికి రాకపోయినా, దూడ కాళ్ళ వరకు మాత్రమే బయటకు వచ్చి ఆగినా వీలైనంత త్వరగా పశువైద్యుని పిలిపించుకోవాలి. అదే ఇంతుందిలే, ఏముందిలే ఇందులో అని పశువైద్యుని పిలిపించుకున్నట్లయితే ఈ సమయంలో ఎదురు దూడ ప్రాణాలు కానీ, తల్లి ప్రాణాలను కానీ కోల్పోవలసి వస్తుంది. సో నిర్లక్ష్యం చేయొద్దు. ఫ్రెండ్లీ వెట్, యువర్ ట్రస్టెడ్ లైవ్ స్టాక్ గైడ్.